నమస్తే. నేను మీ వెంకట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్ రావు. జగిత్యాల జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరికొద్ది క్షణాల్లో పూర్తి స్థాయిలో రాజీనామా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా రాజీనామా అధికారికంగా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి సీనియర్ నాయకులు సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ఇరువురు కూడా సీనియర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి జీవన్ రెడ్డి, జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి వారిని పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఈ బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి రాజకీయ వేడి ఈ రోజుతోటి పూర్తి స్థాయిలో కుండ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం మొత్తం కూడా పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డిని బుజ్జగింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజీనామా చేసిన తర్వాత కూడా అయితే జీవన్ రెడ్డి ఒక ప్రణాళికతోటి, ఒక కార్యాచరణతోటి మాత్రం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా తర్వాత, ఈరోజు రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తొందరలోనే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం మాత్రం లేదు ఇక్కడ. ముఖ్యంగా వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం ఉంది, బీజేపీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపినప్పటికీ కూడా కొంత సమయం తీసుకొని వెయిట్ చేసి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యటన చేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాత్రం ఉంది. వారు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై ప్రతిరోజు కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను తిరిగే అవకాశం మాత్రం ఉంది. వారిని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఏ సమస్య ఉంది, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా ప్రజలు ఏ వర్గాలు ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ముఖ్యంగా రైతుల సమస్యలపై, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపై, ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపై, మహిళల సమస్యలపై, ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీల సమస్యలపై కూడా జీవన్ రెడ్డి గలమెత్తే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రతి క్షణం, ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజా పోరాటాలు ముఖ్యంగా చేసే అవకాశం ఉంది. ఒక ప్రశ్నించే గొంతుకగా, అంటే ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిలదీసే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా ఈరోజు రాజీనామా అధికారికంగా చేసిన తర్వాత కూడా కొంత ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేయాలని ఒక ముళ్ళబాట నడుస్తూ ఉన్నా అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు వేసేటువంటి ముళ్ళబాటనే రేపు పూలబాటగా దాన్ని క్రియేట్ చేసుకుంటా అని వారు ప్రయత్నం చేస్తా అని, ఆ విధంగా కష్టపడతా అని కూడా వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ కనబడతా ఉంది, ప్రజా సమస్యలపై రోడ్డు మీద కూర్చుంటా, రోడ్లోకి వెళ్తా, ఈ రోజు నుంచి కూడా నేను రోడ్లో ఉంటా అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధిష్టానం అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రతి క్షణం, ప్రతి అడుగును కూడా గమనిస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా జీవన్ రెడ్డిని మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవాలని మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా కేసీఆర్ మాత్రం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా పూర్తి స్థాయిలో సఫలమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డికి సముచిత స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలక అవకాశాలు వారికి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తూ రానున్న రోజులటువంటి పెద్ద అవకాశాలు వారికి ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వారికి స్వేచ్ఛనిచ్చి ప్రశ్నించే గొంతుకగా, ఒక ప్రతిపక్ష నేతగా వారికి పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో అవకాశం ఇచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో పార్టీ పరంగా వారికి అండగా ఉండి వారికి పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చే అవకాశం మాత్రం ఉంది. కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరు కూడా అతి త్వరలోనే ఏ క్షణానైనా కూడా, ఏ రోజైనా కూడా ఖచ్చితంగా జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ఇలాంటి చర్చలు, ఇలాంటి ప్రయత్నాలు కూడా ఆల్రెడీ ప్రారంభమైన కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ క్షణం వరకు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు కాబట్టి, రాజీనామా చేయలేదు కాబట్టి, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా వారికి గౌరవం ఇచ్చి, ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డికి
గౌరవం ఇచ్చే విధంగా వారి ఇంటికి వెళ్ళే ముఖ్యంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ సీనియర్ నాయకులు, మనకు అందరికి తెలుసు రాజకీయంలో వాస్తవంగా సీనియర్ మోస్ట్ నాయకులు, ఒక పక్క మంచి పేరున్నటువంటి మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇరువురు కూడా తప్పకుండా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారే స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉంది. అక్కడ నుంచే కేసీఆర్తో నేరుగా ఫోన్లో మాట్లాడించే అవకాశం ఉంది. దీని తర్వాత ఖచ్చితంగా జగిత్యాలలోనే కేసీఆర్ వచ్చి జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డిని కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పుడు కూడా ఒక పక్క బీజేపీ జీవన్ రెడ్డిని ఖచ్చితంగా ఏం చేసైనా బీజేపీలోకి చేర్చుకోవాలని ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ప్రయత్నాలు కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం కొంత మేరకు, ఎందుకంటే ఖచ్చితంగా జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో దాదాపుగా ఒక 25,000 పైచులకు మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా జీవన్ రెడ్డికి మొదటి నుంచి కూడా మైనారిటీలు ముస్లిం ఓటర్లంతా కూడా కొంచెం సపోర్ట్గా ఉండేటువంటి అవకాశం మొదటి నుంచి కూడా ఉంది. కాబట్టి మరి వారి సూచన మేరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే 25,000 ఓట్లలో కానీ మెజార్టీ ఓట్లు పెద్ద మొత్తంలో జీవన్ రెడ్డికి అండగా, ఆ వర్గాల నుంచి అండగా సపోర్ట్ ఉండే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలోకి వెళ్దాం, భవిష్యత్తు బాగుంటుందని కొంత చర్చ చేసినప్పటికీ కూడా మెజార్టీ నాయకులు, మెజార్టీ కార్యకర్తలు, మెజార్టీ అనుచరులు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. వారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని మాత్రం ఇప్పటికే ఒక మానసికంగా, ఒక దృఢంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మాత్రం జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని మాత్రం, మనసులో ఉన్న మాటను మాత్రం బయట పెట్టలేదు ఎక్కడ కూడా. కానీ వారు ఒక నిర్ణయానికి వచ్చారు, ప్రజాక్షేత్రం ఉండాలి, నేను పార్టీ కండువా వేరే పార్టీలోకి వెళ్ళడం ముఖ్యం కాదు, వేరే పార్టీ కండువా కప్పుకోవడం ముఖ్యం కాదు, నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజా సమస్యలే ముఖ్యం, ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రతిక్షణం ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం, నా జీవితాంతం, నాకు అంటే నా శ్వాస ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నాకు దేవుడు సహకరించినంత వరకు, ఆరోగ్యరీత్యా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రజల సమస్యలపై నేను ఫైట్ చేస్తా, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిరంతరం ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతా అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తప్పకుండా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై లేవనెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎక్కడ, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉందని పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఒక ప్రణాళికతోటి వారు తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు ప్రజాక్షేత్రంలో ఉండి ఫైట్ చేసే అవకాశం ఉంది. వారి అనుచరులతో, వారి కార్యకర్తలతో కలిసి ఇప్పటికే ఒక చర్చ అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున నిజంగా ప్రజా పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వారు ఇచ్చినటువంటి లోటుపాట్లు, వారు చేసేటువంటి బలహీనతలు, ప్రజా వ్యతిరేక విధానాలకు మాత్రం తప్పకుండా జీవన్ రెడ్డి ఫైట్ చేసే అవకాశం ఉంది, ప్రశ్నించే అవకాశం మాత్రం తప్పకుండా కనబడతా ఉంది. వారు పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎలాంటి నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులో ఉన్నారు, రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు, రైతులకు ఇచ్చిన మాటను కూడా ప్రభుత్వము నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ అని వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రైతుల సమస్యలపై, ముఖ్యంగా రైతు సమస్యలపై పదే పదే వారు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున రైతు పోరాటాలు, రైతు సమస్యలపై ప్రజా పోరాటాలు కూడా వారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు ఎలాంటి పెద్ద మొత్తంలో మేనిఫెస్టో పెట్టడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ అలాంటి ప్రణాళిక కానీ అలాంటి ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉండి ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఫైట్ చేసే అవకాశం ఉంది. ప్రశ్నించే ఒక గొంతుగా నిరుద్యోగుల పక్షాన నిలదీసే అవకాశం మాత్రం తప్పకుండా కనబడతా ఉంది. నిరుద్యోగులను కలుపుకొని ముందుకెళ్లే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ముఖ్యంగా విద్యార్థుల సమస్యపై ఇక్కడ విద్యపై ఈ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇక్కడ లోటు కనబడతా ఉంది. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు, విద్యపై కొన్ని నిర్లక్ష్యం కనబడతా ఉంది. కాబట్టి విద్యార్థులపై కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది అని ఈ ప్రభుత్వం కాబట్టి అని వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. విద్యార్థుల సమస్యలపై, ముఖ్యంగా విద్యా సమస్యలపై తప్పకుండా వారు పోరాటం చేసే అవకాశం మాత్రం మరి ఇక్కడ కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళల సమస్యలపై, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు.
మహిళా సమస్యలు అనేక ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళా సమస్యలపై కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ప్రజాక్షేత్రంలో వారు ఆ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ఫైట్ చేసే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదని కూడా వారు ఈ ఎక్కడైతే పెండింగ్ సమస్యలే ఉన్నాయో, పెండింగ్ అభివృద్ధి సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా ప్రజా సమస్యలపై ముఖ్యంగా ఆ రైతులను కలుపుకొని ఒక పక్క, నిరుద్యోగులను కలుపుకొని ఒక పక్క, విద్యార్థులను కలుపుకొని, మహిళలను కలుపుకొని, ప్రజలందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా అన్ని వర్గాలను, సామాజిక వర్గాలను, అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఒకే వేదికపై తీసుకొచ్చి తప్పకుండా వారు పోరాటము ప్రజాక్షేత్రం నుండి ఫైట్ చేసే అవకాశం ఉంది. వారు తప్పకుండా పదే పదే వారి మనసులో ఉన్న మాట మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటా, నేను నిత్యం ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తా, ప్రజల కోసం పనిచేస్తా, నా జీవితాంతం కూడా ప్రజలకే రుణపడి ఉంటా అని ప్రభుత్వాన్ని నిలదీస్తా, ప్రభుత్వము మేల్కొని నేను చేసే పోరాటాలు, నేను చేసేటువంటి ప్రశ్నించే ఒక గొంతుకగా ఉండి ప్రభుత్వం ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉందో, ఏ వర్గాలపై నిర్లక్ష్యం చేస్తూ ఉందో, ఎక్కడ ఆ పొరపాటు జరుగుతూ ఉందో ఆ పొరపాట్లను, ఆ నిర్లక్ష్యాన్ని లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వాన్ని మేల్కొల్పి, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తా అని, నా వంతు ప్రయత్నం చేస్తా అని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. అదే నిర్ణయంతో, అదే సిద్ధాంతంతో మాత్రం భవిష్యత్ కాలంలో మరికొన్ని రోజులు వెయిట్ చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తర్వాతనే ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి జగిత్యాల నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్నటువంటి చొప్పదండి, ధర్మపురి, కొరుట్ట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని కూడా, ముఖ్యంగా వారి అనుచరులను అందరినీ కలుపుకొని కూడా కొంత సమయాన్ని వెయిట్ చేసి కొన్ని రోజుల తర్వాత వారు పార్టీ మారే అవకాశం ఉంది. కానీ ఇప్పుడే వెంటనే మాత్రం వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. వారు ఖచ్చితంగా ఒక నిర్ణయంతో, ఒక ప్రణాళికతో, ఒక కార్యాచరణతో మాత్రం వారు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడే అందరూ ఊహించినట్టుగా వెంటనే బీఆర్ఎస్లోకో వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. వారు ఖచ్చితంగా ప్రజా పోరాటాలు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలపై లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టిన తర్వాతనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ తీసుకొచ్చి ఒక మీడియాని అంతా తన వైపు మళ్లించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఢిల్లీ పెద్దలను కూడా తన వైపు మళ్లించుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో వారు పార్టీ మారే అవకాశం మాత్రం ఉంది. పార్టీ మారడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం మాత్రం కనబడతా ఉంది ఇక్కడ.